నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నేడు విడుదల చేసిన అన్నదాత సుఖీభవలో 7 లక్షల మంది రైతులకు ఈ ప్రభుత్వం కుర్చీ టోపీ పెట్టిందని ఎద్దేవా చేసిన మాజీ ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మల్లాది విష్ణు 65వ నెంబర్ జాతీయ రహదారిని 6 వరుసలుగా భవానీపురంలోని పున్నమి ఘాట్ వరకు విస్తరించేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. బాపట్ల జిల్లా బల్లికొరవ సమీపంలోని గ్రానైట్ క్వారీ ప్రమాదంలో 6 కార్మికులు మృతి చెందడంపై దిగ్భ్రాంతి చెందిన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నదాత సుఖీభవలో 7 లక్షల మంది రైతులకు ఈ ప్రభుత్వం కుర్చీ టోపీ పెట్టిందని మాజీ ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మల్లాది విష్ణు ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా శనివారం అరండల్పేట రెహమాన్ వీధిలో కార్యక్రమాన్ని మల్లాది విష్ణు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మోసాలను వివరిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ను వీడియో రూపంలో ప్రదర్శించారు. అనంతరం డివిజన్ నాయకులు కార్యకర్తల సమక్షంలో క్యూఆర్ కోడ్ ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని విస్తృతంగా తీసుకువెళ్తున్నామన్నారు. మన వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికల ముందు నవరత్నాలు ఇస్తామని చెప్పాం, అవన్నీ తూచా తప్పకుండా అమలు చేశామని తెలిపారు. కానీ చంద్రబాబు పాలనలో ఎన్నికలకు ముందు సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తానని చెప్పి 2024 జులై నుంచి ప్రజలందరికీ అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పి మోసం చేశారన్నారు. ఎన్నికల ముందు మీరు చెప్పిన సూపర్ 6 పథకాలను ఒక్కటి కూడా అమలు చేయలేదని, ప్రజల చేత ఓటీపీలు, మిస్డ్ కాల్స్, కరెంట్ ఛార్జీలు, బాండ్స్ చెప్పారని, అవన్నీ ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఈ రోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే సూపర్ 6 లో ప్రధాన అంశం అన్నదాత సుఖీభవ అని. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లో నిధులు జమ చేయడం జరిగిందన్నారు. జగన్ హయాంలో రైతు భరోసా కింద 53,58,000 మంది రైతులకు 13,000 రూపాయలను చొప్పున 5 సంవత్సరాల కాలంలో 34,250 కోట్లకు పైగా ఇచ్చామని తెలిపారు. జగన్ హయాంలో రైతులకు 13,000 ఇస్తే చంద్రబాబు 20,000 ఇస్తానని చెప్పి నేడు కేవలం 7,000 రూపాయలు మాత్రమే ఇచ్చారని, మొత్తం 2,342 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. జగన్ కు చంద్రబాబుకు మధ్య తేడా ఏమిటంటే చంద్రబాబు కంటే 7 లక్షల మంది రైతులకు తాము ఎక్కువ ఇచ్చామని తెలియజేశారు. చంద్రబాబు నేడు 46,80,838 మంది రైతులకు మాత్రమే ఇచ్చారని, 7 లక్షల రైతులకు కోత విధించారని చెప్పారు. మొన్న తల్లికి వందనంలో కోత, ఇప్పుడు అన్నదాత సుఖీభవలో కోత. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తానన్న చంద్రబాబు మాట తప్పారని ఎద్దేవా చేశారు. మీరు ఇంటింటికి మంచి ప్రభుత్వమని ఏ రకంగా పంపిస్తారని ఆయన ప్రశ్నించారు. అదే జగన్ హయాంలో నవరత్నాలు అమలు చేశామని, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పారు. ఈ 5 సంవత్సరాల్లో 25వ డివిజన్లో ఆసరా పథకం కింద 1,096 మందికి 3,80,00,000 రూపాయలు, అమ్మఒడి కింద 878 మందికి 2,73,00,000 రూపాయలను, వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 10 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ చేయుతకు 1,72,00,000 ఇలా అనేక పథకాలు ఇచ్చామని, మొత్తం 8,343 మందికి 26,000 కోట్లు, 35 లక్షల రూపాయలకు పైగా ఇచ్చామని తెలియజేశారు. ప్రతి డివిజన్ లో నవరత్నాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు చేశామని, ప్రతిదీ సచివాలయంలో రికార్డు ఉందని తెలిపారు. ఇలా ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వ హయాంలో మొదటి సంవత్సరంలోనే ఈ డివిజన్ లో దాదాపుగా 6 కోట్లు నష్టపోయారని చెప్పారు. అదే జగన్ ఉండి ఉంటే 6 కోట్ల రూపాయలు ఈ డివిజన్ ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పారు. పేదవాడి కష్టం తెలిసిన వ్యక్తి ఒక జగన్ మాత్రమేనని ఆయన అన్నారు. వైఎస్ఆర్సీపీ చేసిన సంక్షేమ పథకాల వల్ల అధికారంలో లేకపోయినా తాము ధైర్యంగా ప్రజలు దగ్గరకు వెళ్తున్నామంటే దానికి కారణం వైసీపీ ప్రభుత్వమే అని చెప్పారు. ఈ డివిజన్ లో అందరినీ సమీకరించి కార్యకర్తలందరూ ఒకే తాటి మీద నిలబడాలని, ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను క్యూఆర్ కోడ్ లో ప్రతి ఇంటింటికి తీసుకువెళ్లాలని అన్నారు. చంద్రబాబు చేసిన వాగ్దానాలను ప్రజల మధ్యన తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని వారు కోరారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మనం అందరం ముందుకెళ్లాలని, అందరినీ సమీకరించి ప్రజల పక్షాన నిలబడి ఉండాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటామని చెప్పారు. కావున డివిజన్ల ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నామన్నారు. 25వ డివిజన్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ స్థాయిల్లో
ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశించారో దానికి తగ్గట్టుగా ఈరోజు డివిజన్లో రచ్చబండ కార్యక్రమాన్ని 25 డివిజన్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ముఖ్యంగా మేము అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పని ప్రతి సచివాలయంలో కూడా ఏ రకంగా 5 సంవత్సరాలు నవరత్నాలు ఇచ్చామో ఆ సచివాలయం ముందు పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు బాబు షూరిటీ ఇచ్చారు. ఏమని సూపర్ 6 ఇస్తాను, సూపర్ 7 ఇస్తాను, కరెంటు ఛార్జీలు పెంచను, కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పని మనకి ఎన్నికల ముందు చెప్పారు. మరొక అంశం ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాను అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తాను అని చెప్పారు. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పని ఎందుకుని మేము ఆ నినాదం తీసుకున్నాము అనంటే సూపర్ 6లో ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అన్నదాత సుఖీభవ. ఆ అన్నదాత సుఖీభవ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లో నిధులు జమ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఒక మాట ఇచ్చామనంటే ఆ రోజు రైతు భరోసా ఇచ్చామనంటే 13,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది కూడా 53,58,000 మందికి మేము ఆ రోజు 5 సంవత్సరాల్లో 34,288 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం. 65వ నెంబర్ జాతీయ రహదారిని 6 వరుసలుగా భవానీపురంలోని పున్నమి ఘాట్ వరకు విస్తరించేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. 6,700 కోట్లతో విజయవాడ హైదరాబాద్ రహదారి విస్తరణకు శ్రీకారం చుట్టారు. రహదారి విస్తరణ వల్ల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని స్థానికులు అన్నారు. రహదారి విస్తరణ విజయవాడ నగరం నడిబొడ్డు నుంచి రావడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా బల్లికొరవ సమీపంలోని గ్రానైట్ క్వారీ ప్రమాదంలో 6 కార్మికులు మృతి చెందడంపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గ్రానైట్ క్వారీ అంచు విరిగిపడి ఒడిశాకు చెందిన కార్మికులు పొట్టకుటి కోసం వచ్చి మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బల్లికొరవ మండలంలోని ఓ గ్రానైట్ క్వారీలో ఆదివారం దయ్యం బండరాయి జారి పడడంతో 6 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 16 మంది గాయపడ్డారు. మృతులను ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రేపల్లి ఆసుపత్రిలో వైఎస్ఆర్సీపీ నేత వరికూటి అశోక్ బాబు దీక్ష కొనసాగుతోంది. ఆయన్ను ఆదివారం వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ అశోక్ బాబు ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారిందన్నారు. రైతుల సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరాహార దీక్ష విరమించనని అశోక్ బాబు అంటున్నారు. 3 రోజుల నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా దీక్ష చేస్తున్నారని అంబటి రాంబాబు చెప్పారు. ఈరోజు రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తూ చికిత్సను తిరస్కరించి హాస్పిటల్లో ఉన్నటువంటి వరుకూటి అశోక్ బాబు గారు వేమూరు నియోజకవర్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త. ఆయన్ని పరామర్శించడానికి జగన్ గారి ఆదేశం మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. వారిని పరామర్శించటం, వారు ఏ కారణం చేత ఈ విధంగా ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేయవలసిన పరిస్థితి ఏర్పడిందో
అవి తెలుసుకోవటం, ఆ తరువాత పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కొన్ని విషయాలు ప్రజలతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావటం జరిగింది. వరకూట అశోక్ బాబు గారు గత సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి నాయకుడు. సంవత్సరం నుంచి కూడా వైసీపీలో వేమూరు నియోజకవర్గంలో అనేక పోరాటాలు చేస్తున్నటువంటి నాయకుడు. ఎక్కడా కూడా తల దించుకోకుండా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అనేకమైన ఘోరాలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నటువంటి నాయకుడు అశోక్ బాబు గారు. సహజంగానే తెలుగుదేశం పార్టీ వారి మీద కక్ష పట్టినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు జరిగినటువంటి సంఘటన చాలా విచిత్రమైన సంఘటన. అది ఒక డ్రైన్కి సంబంధించినటువంటి సంఘటన. బట్టిప్రోలు నుంచి కనగాల వరకు గూడవల్లి కాలువ డ్రైన్ 7 కిలోమీటర్లు ఉన్నటువంటి డ్రైన్ బట్టిపోలు నుంచి అది తూటుకాడ వేసిపోయి గుర్రపు డక్క, తూటుకాడ, ఇంకా దానిలో తాళ్ళు ఇవన్నీ పడి మొత్తంగా టోటల్గా అది దానిలో నీరు ప్రవహించే పరిస్థితి లేక ఇదిగో ఈ విధంగా దారుణంగా తయారైంది. ఇది ఒక రోజుతో తయారైంది కాదు, ఇది మొత్తంగా ఇలా తయారవుతూ వచ్చింది. చెట్లు పడిపోవటం, రిపేర్ లేకపోవటం ఇవన్నీ జరిగాయి. దీని మీద గీదలు కూడా దానిలో పడి చనిపోయినటువంటి సంఘటనలు కూడా అశోక్ బాబు దృష్టికి రావటం జరిగింది. దీన్ని పురస్కరించుకొని అశోక్ బాబు దాన్ని తక్షణమే రైతులందరూ కూడా వచ్చి అశోక్ బాబు గారిని దీని కింద సుమారుగా 4,500 ఎకరాలు 4,000 ఎకరాలు ఆధారపడి పంట భూములు ఉన్నాయి. ఇవి ఎప్పుడైతే ఈ గుర్రపు డెక్క దీనిలో తూటుకాడ వచ్చిందో అది పొంగి ఈ 4,000-5,000 ఎకరాలు నిండిపోయి పంటలు పండటం లేదు, మీరు దీనిలో కలగజేసుకోవాలని చెప్పారు. ఈయనకి చెప్పటమే కాదు, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే కూడా చెప్పుంటారు, మంత్రులు కూడా చెప్పుంటారు. వాళ్ళు పట్టించుకోలేదు. పట్టించుకోకపోవడం వలన అశోక్ బాబు ఏదో ఒక విధంగా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడం కోసం అక్కడికి వెళ్ళి ఆ గుర్రపు డెక్క ఉన్నటువంటి ప్రాంతంలో దిగి నిరసన తెలియజేశాడు. అప్పుడు ప్రభుత్వానికి బుద్ధి వస్తుందేమోననేటువంటి ఉద్దేశంతో తూర్పు నియోజకవర్గం సంబంధించి పడమట క్లస్టర్ 13వ డివిజన్, ఆటోనగర్ క్లస్టర్ 10వ డివిజన్ స్థాయిలో బాబు షూరిటీ, మోసం గ్యారంటీ, రీకాలింగ్, చంద్రబాబుస్ మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ విస్తృత స్థాయి సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని క్యూఆర్ కోడ్ రిలీజ్ చేసి కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 14 నెలలవుతున్నా ఏ ఒక్క హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను 95% నెరవేర్చిన ఘనత నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు వలన జరిగిన నష్టాన్ని తెలియజేయాలని పిలుపునిచ్చారు. నాడు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం, ఆరోగ్యమని రాష్ట్రాన్ని నడిపిస్తే నేడు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 2 ఏళ్లు కరోనా వచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోకపోయినా సంక్షేమ పథకాలు ఆపలేదు. చంద్రబాబు వస్తే లిక్కర్ బ్రాండ్ దొరుకుతుందని ఆనందపడ్డారు. ఈ రోజు లిక్కర్ షాప్లను షోరూమ్ లా మార్చేసి ప్రజల నివాసాల మధ్య ఏర్పాటు చేశారు. మీరే చూశారు. ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు ఏ విధంగా హామీలు ఇచ్చి మాట తప్పారు. ఏడాది కూటమి పాలనలో ప్రజలు విసిగిపోయామని ప్రజలే స్వయంగా చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, 13వ డివిజన్ ప్రెసిడెంట్ మాగంటి నవీన్, 10వ డివిజన్ ప్రెసిడెంట్ దనేకుల ఇందిరా, క్లస్టర్ ప్రెసిడెంట్లు చాలపాటి సన్నీ, గద్దె కళ్యాణ్ మరియు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షుడు, ఆయా డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీల స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 13వ తేదీన వారి దిష్టి బొమ్మలను దహనం చేసి నిరసనలు తెలపాలని ఏపీ రైతు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రైతులకు పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్ లో విలేకరులతో వడ్డే మాట్లాడుతూ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వల్ల భారత వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూరుస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ల నాటి ట్రాక్టర్లను రద్దు చేసి కొత్తవి కొనుగోలు చేయాలని రైతులను ఆదేశించే విధానాలు దుర్మార్గమని పేర్కొన్నారు. ఇవి వ్యవసాయాన్ని నాశనం చేసి భూములను కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలని మండిపడ్డారు. ఆగస్టు 13వ తేదీన క్విట్ ఇండియా సందర్భంగా క్విట్ కార్పొరేట్ నినాదంతో భారతదేశంలో కార్పొరేట్ శక్తులు భారత రైతాంగానికి, వ్యవసాయానికి, సాధారణ ప్రజల యొక్క జనజీవనానికి కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టాలు కలిగిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ కార్పొరేట్ శక్తులను ఎడంగా పెట్టాలి. సామాన్య రైతాంగం, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, చిన్న చిన్న పరిశ్రమలలో, దుకాణాలలో పనిచేసేటటువంటి చిరు ఉద్యోగులు, వీరందరి యొక్క ప్రయోజనాలు మెరుగుపరిచేలా ప్రభుత్వాలు వ్యవహరించాలి అనేటటువంటి ఒక పిలుపు కేంద్ర సంయుక్త కిసాన్ మోర్చా, అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి సెంట్రల్ ట్రేడ్ యూనియన్ వాళ్ళ యొక్క ఫెడరేషన్ వారు పిలిపించారు. దానిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లా కేంద్రాలలో ఈ క్విట్ కార్పొరేట్ కార్యక్రమాన్ని చేపట్టే నిమిత్తం కార్యాచరణ రూపొందించుకోవటానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి సభ్య రైతు సంఘాలన్నీ కూడా ఈరోజు సమావేశమయ్యాం. అధికారం వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు మాట తప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద 31,886 కోట్ల ఛార్జీల భారం మోపారని మాజీ శాసనసభ్యులు సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మల్లాది విష్ణు అన్నారు. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు సెంట్రల్ నియోజకవర్గంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీలో కార్యక్రమంలో భాగంగా ఆదివారం 30వ డివిజన్ దేవీనగర్ 8వ లైన్లో విష్ణు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మోసాలను వివరిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ను వీడియో రూపంలో ప్రదర్శించారు. అనంతరం డివిజన్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో క్యూఆర్ కోడ్ ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని విస్తృతంగా తీసుకువెళ్తున్నామన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తున్నానని చెప్పి 2024 జులై నుంచి ప్రజలందరికీ అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పి మోసం చేశారన్నారు. ఎన్నికల ముందు మీరు చెప్పిన సూపర్ 6 పథకాలను ఒక్కటి కూడా అమలు చేయలేదని, ప్రజల చేత ఓటీపీలు, మిస్డ్ కాల్స్, కరెంట్ ఛార్జీలు, బాండ్స్ చెప్పారని అవన్నీ ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకంలో 7 లక్షల రైతులకు కోత విధించారని చెప్పారు. మన తల్లికి వందనంలో కోత, ఇప్పుడు అన్నదాత సుఖీభావలో కోత, గ్యాస్ సిలిండర్లో కూడా కోతలు విధించారని చెప్పారు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజల మీద వీరబాదులు బాదారని చెప్పారు. ఎన్నికల ముందు అధికారం ఇస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని తగ్గిస్తామన్న చంద్రబాబు ఇప్పుడు మాట తప్పి ప్రజలపై ఈ సంవత్సర కాలంలో 3 పర్యాయాలు
పర్యాయాలు పెంచి 31,886 కోట్ల ఛార్జీలు భారం మోపారని అన్నారు. ఇది చాలదన్నట్లు 12,771 కోట్ల ఛార్జీలను పెంచుకునేందుకు ఈ ప్రభుత్వం డిస్కంలకు అనుమతి ఇచ్చిందని మండిపడ్డారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యుత్ను 2.50 రూపాయలతో తక్కువకే ప్రజలకు ఇచ్చిందని, కానీ ఈ రోజు చంద్రబాబు విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలకు 4.60 రూపాయలకు ఇస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తానన్న చంద్రబాబు మాట తప్పారని ఎద్దేవా చేశారు. అదే జగన్ హయాంలో నవరత్నాలు అమలు చేశామని, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పారు. ఈ 5 సంవత్సరాల్లో 30వ డివిజన్లో ఆసరా పథకం కింద 2,377 మందికి 7,94,00,000 రూపాయలు, అమ్మఒడి కింద 2,020 మందికి 6,34,00,000 రూపాయలను, వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 17 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ చేయూతకు 3 కోట్ల రూపాయలు, ఇలా అనేక పథకాలు ఇచ్చామని, మొత్తం ఈ డివిజన్లో 18,548 మందికి 55,50,00,000 రూపాయలకు పైగా ఇచ్చామని తెలియజేశారు. చంద్రబాబుకు ఓటు వేయటం వల్ల ఈ సంవత్సర కాలంలో ఈ డివిజన్ పేద ప్రజలు 5.5 కోట్లు నష్టపోయారని తెలిపారు. ఈ డివిజన్లో సచివాలయం వ్యవస్థ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, రోడ్లు వేశామని, పట్టాలు ఇప్పించామని, హాస్పిటల్ కట్టించి పేద ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేశామని తెలియజేశారు. కానీ ఈ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టి ఈ డివిజన్లో ఉన్న వినాయక విగ్రహాన్ని కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో 8,000 ఇళ్లను అమరావతిలో ఇస్తే ఈ ప్రభుత్వం జీవోలు తీసుకొచ్చి రద్దు చేశారని చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆర్టీసీ స్థలం 4.15 ఎకరాలను కారు చౌకగా లులు సంస్థకు దారదత్తం చేశారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో ఏది జరగాలన్నా డబ్బుతో ముడి ఉందని, ఈ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతుందని విమర్శించారు. జగన్ హయాంలో ప్రతి డివిజన్లో నవరత్నాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు చేశామని, ప్రతిదీ సచివాలయంలో రికార్డు ఉందని తెలిపారు. పేదవాడి కష్టం తెలిసిన వ్యక్తి ఒక జగన్ మాత్రమేనని ఆయన అన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామంటే దానికి కారణం వైసీపీ ప్రభుత్వమేనని చెప్పారు. ఈ డివిజన్ లో అందరినీ సమీకరించి కార్యకర్తలందరూ ఒకే తాటి మీద నిలబడాలని, ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను క్యూఆర్ కోడ్ లో ప్రతి ఇంటింటికి తీసుకువెళ్లాలని అన్నారు. చంద్రబాబు చేసిన వాగ్దానాలను ప్రజల మధ్యను తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో 30వ డివిజన్ కార్పొరేటర్ BHSV జానారెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ మురళి, సుభాని, బోయా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు 30వ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ మిత్రుడు జానారెడ్డి గారు, అలాగే డివిజన్కి సంబంధించినటువంటి బాధ్యుడు దుర్గారావు గారు, అలాగే ఈ డివిజన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదం ఒక రచ్చబండ కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు అందరి మధ్యలో ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం మాట్లాడాడో ఆ మాటలన్నీ కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి టీం అంతా కూడా పోయి ఓటీపీలు ఇప్పించారు, మిస్డ్ కాల్స్ ఇప్పించారు, బాండ్స్ ఇచ్చారు, ప్రతి ఇంటికి ఇంతంత డబ్బులు వస్తాయని చెప్పని 2024 జూన్ నుంచి మీకు డబ్బులు మీ అకౌంట్లో పడతాయని చెప్పని ఒక మభ్య పెట్టి ఎన్నికల్లో గెలిచారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే అరకొరగా సంక్షేమ కార్యక్రమాలు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మూలంగా. రోజు 30వ డివిజన్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా డివిజన్ నాయకులందరికీ కూడా పెద్దలు సుబ్బారెడ్డి గారు, దుర్గారావు, రామకృష్ణ, రఫీ గారు, భాషా గారు, అలాగే రాజు గారు, వీరందరూ కూడా పేరు పేరున పెద్దలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మల్లాది విష్ణు గారికి ధన్యవాదాలు చెప్తూ, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసిన తర్వాత ప్రజలకి సూపర్ 6 హామీలు ఇచ్చి ప్రజలందరినీ కూడా నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏ రకంగా ప్రజల్ని మోసం చేశారనేది మేము మా పార్టీ పరంగా, ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ అవగాహన వచ్చేసింది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నమ్మారు. విజయవాడ రోడ్ల అభివృద్ధికి సహకరించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
అమరావతి రాజధానితో పాటు విజయవాడను అభివృద్ధి చేసేందుకు జిల్లా ఎమ్మెల్యేలు నాయకులతో కలిసి కృషి చేస్తాను అని పేర్కొన్నారు. విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఎంపీ కేశినేని శివనాథ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు సానా సతీష్, ఎమ్మెల్యే బోన్ ఉమామహేశ్వరరావు, టీడీపీ అధికార ప్రతినిధులు, టీడీపీ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఎంపీ జన్మదిన వేడుక ప్రతినిధులు, టీడీపీ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఎంపీ జన్మదిన వేడుక సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి ఎంపీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ తనకి శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులకు, నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాల అమలును ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పారు. ఈ ఏడాది కాలంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక శుభదినం. మనము నిన్న 2 బృహత్తరమైన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ చేసుకుంది. అన్నదాత సుఖీభవ తరపున కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ప్రతి రైతుకి అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతుల కళల్లో ఆనందం చూడటం జరిగింది. ఇటువంటి ఆనంద కళ రావాలనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సర కాలం నుంచి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ మేము సూపర్ 6లో చెప్పిన అన్ని పథకాలని ఒక్కొక్క దాన్ని తీర్చుకుంటూ వస్తున్నాం. ముందుగా అధికారం లాగానే పెన్షన్ మొదలుపెట్టాం, ఆ తర్వాత అన్న క్యాంటీన్లు మొదలుపెట్టాం, గ్యాస్ బండ్ మహిళలకు ఉచిత గ్యాస్ బండ్ ఇవ్వడం మొదలుపెట్టాం. నిన్న మనం రైతులందరికీ కూడా 6,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయటమే కాకుండా ముఖ్యంగా ఇవాళ చదువుకునే పిల్లలందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉంటే అంత 15,000 రూపాయలు వేసి ప్రతి ఒక్క ఆడబడుచు యొక్క ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటువంటి కార్యక్రమాలన్నీ ఈ గత సంవత్సర కాలంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చేయడం. అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నగరం నిన్న మనం చూస్తే నితిన్ గడ్కరీ గారు వచ్చారు. నితిన్ గడ్కరీ గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిన్న ఆఫీసర్స్, ఎంపీల రివ్యూ మీటింగ్ జరిగింది. ముందు ఆ రివ్యూ మీటింగ్లో మేము ఎప్పటి నుంచో కళ్ళకంటున్న విజయవాడ హైదరాబాద్ రోడ్డు 6 లేన్ అండ్ 8 లేన్ రోడ్డు మొన్నటి వరకు ఔటర్ రింగ్ రోడ్డు వరకే ఉండేది, అంటే నందిగామ ప్రాంతం వరకే ఆపారు. గత నెల రోజుల క్రితం దాన్ని గొల్లపూడి వరకు తీసుకురావడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గౌరవ నితిన్ గడ్కరీ గారిని విజయవాడ పున్నమి ఘాటు దాకా కూడా నేషనల్ హైవే ఎక్స్టెండ్ చేయాలి, మీ వల్లే మాకు కనకదుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్ వచ్చింది, ఇది కూడా పూర్తి చేయాలంటే వారు వెంటనే అప్పటికప్పుడు అధికారులకి పున్నమి ఘాటు దాకా వేయమని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకున్న పాలనా అనుభవం, సమర్థతతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు అభివృద్ధి సంక్షేమానికి అడ్డుకుంటున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గం పరిధిలోని 6వ డివిజన్ బ్రహ్మానందరెడ్డి నగర్ 6వ వీధిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై ప్రతి ఇంటికి వెళ్లి ఏడాది కూటమి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం డివిజన్ లో నిరుపేద కుటుంబాలకు చెందిన 2కి జీవనోపాధి నిమిత్తం 45 విలువ చేసే టిఫిన్ బండి, ఇస్త్రీ బండిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి వారికి ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ కేసులో డబ్బులను లెక్కిస్తున్న వీడియోలు చూపించినా ఇంకా ఆ కేసుతో తమకేమీ సంబంధం లేదని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేక విమానంలో డబ్బు సంచులను విదేశాలకు తరలించారని చెప్పారు. విమానాశ్రయ శాఖకు చెందిన అధికారులు ముందుగా ఇచ్చిన రూట్ కాకుండా డబ్బు సంచులతో బయలుదేరిన విమానం 4.5 గంటలు ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరిందన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అమ్మఒడిని కేవలం 3 సార్లు మాత్రమే ఇచ్చారన్నారు. నోట్లు కట్టలు
గుట్టలు గుట్టలు వాళ్ళ మనుషులే వాటి మధ్యలో నిలబడి మాట్లాడిన మాటలు ఒకటి కాదు రెండు కాదు అనేకమైన వీడియోలు వాళ్ళ సిట్టు బయటకు తీస్తే దాన్ని కూడా బోకరించే పరిస్థితికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. అంటే ఈ బోకరించడం అదేం కొత్త ఏమి కాదు. స్వయాన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడైన వివేకానంద రెడ్డి గారు అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి చంపితే దాన్ని హార్ట్ అటాక్ అని చెప్పి ప్రచారం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు గారు చంపారని చెప్పి ప్రచారం చేశారు. చివరికి ఆ కుటుంబ సభ్యులు చంపినట్టుగా తేలింది. అలాగే ఇవాళ ఒక్కసారి కాదు, ఇవాళ ఎక్కడో ఒక మిల్లులో పాతరేసి దాచిన డబ్బుల్ని అరెస్ట్ చేసిన వాళ్ళు దాని యొక్క అవి ఎక్కడున్నవని అడ్రస్ తీసుకెళ్ళి చూపిస్తే అక్కడ తీస్తే ఉన్న దొరికిన డబ్బులు, లేదా కొన్ని చోట్ల ఆయనకి వీడియోలు చూపించారంట. జగన్మోహన్ రెడ్డి గారికి వీడియోలు డబ్బులు మూటలని లేదా డబ్బులు గుట్టలు చూపించారంట. అన్ని ప్రత్యక్ష సాక్ష్యాలున్న అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారండి. నేను ప్రజలు కోరుతా ఉన్నాను, ఆ వీడియోలు చూశాక కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటల్ని ఇంకా నమ్మే పరిస్థితుందనే వాళ్ళు పిచ్చి ఆలోచనతో మాట్లాడుతున్నారా లేదా మీరు నమ్ముతున్నారా కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నర్పేట సివిఆర్ స్కూల్లో చదువుకొని ఎంతో మంది ఉన్నత స్థాయికి చేరుకున్నారని ఆ పాఠశాల పూర్వ విద్యార్థులు వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, టీడీపీ సీనియర్ నాయకులు నాగుల్ మీరా అన్నారు. గత 12 ఏళ్లుగా స్నేహితుల దినోత్సవం రోజున పూర్వ విద్యార్థులు అందరూ కలుసుకుంటామని చెప్పారు. రాజకీయాలు, మతాలు, కులాలకు అతీతంగా తమ పూర్వ మిత్రుల అపూర్వ సంగమం ఉంటుందని వారు స్పష్టం చేశారు. విజయవాడ గవర్నమెంట్ సివిఆర్ GMCH స్కూల్ నందు పూర్వ మిత్రుల అపూర్వ సంగమం కార్యక్రమం జరిగింది. 1979, 1980, 81 బ్యాచ్లకు సంబంధించి పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, టీడీపీ నాయకులు నాగుల్ మీరా మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా ప్రతి ఏడాది స్నేహితుల దినోత్సవం రోజున సివిఆర్ మిత్ర బృందం తరపున పూర్వ విద్యార్థులు ప్రతి ఏడాది కలుస్తున్నామని అన్నారు. సివిఆర్ లయన్స్ క్లబ్ అనే ఒక సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఏ స్నేహితుడికి కష్టం వచ్చినా అండగా ఉంటున్నామని ఆయన అన్నారు. ప్రతి ఏడాది ఒకసారి కలిసి కష్ట సుఖాలు పంచుకుంటామని పేర్కొన్నారు. తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు వృద్ధాప్యంలోనూ ఈ కార్యక్రమానికి రావటం ఎంతో ఆనందం కలిగిందని అన్నారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా పూర్వ విద్యార్థులు కలుసుకోవాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. రాజకీయాలు, మతాలు, కులాలకు సంబంధం లేకుండా స్నేహితులందరం కలిసి ఈ వేడుక జరుపుకుంటున్నామని తెలిపారు. మరో పూర్వ విద్యార్థి రషీద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్నేహితుల దినోత్సవం రోజున చదువుకున్న పాఠశాలలో కలవటం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ రోజుల్లో ఇదే పాఠశాలలో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్న అనేక మంది పూర్వ విద్యార్థులు ఉన్నారని రషీద్ పేర్కొన్నారు. ఈ రోజున 79, 80, 80, 81 అంతకుముందు బ్యాచ్ అందరం కలిపి సివిఆర్ స్కూల్ ఫ్రెండ్స్గా గత 12 సంవత్సరాలు దీన్ని స్థాపించి ఇదే ప్రాంగణంలో ఐవీ ప్యాలెస్లో మంచి ఫ్యామిలీతో సహా మంచి ప్రోగ్రాం చేసుకున్నాం. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా సివిఆర్ మిత్ర బృందం తరఫున ఎవరికి మంచి చెడు కార్యక్రమం అంటే అందరం పాల్గొనటం. అలాగే ఈ మధ్యకాలంలోనే సివిఆర్ లయన్స్ క్లబ్ అని స్థాపించి ఇవాళ దేశ విదేశాల్లో కూడా క్లబ్ విస్తరిస్తుంది. ప్రతిసారి కూడా ఫ్రెండ్స్కి ఏ చిన్న కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము అందరం వెళ్ళి పలకరిస్తే కాకుండా వాళ్ళకి మా యొక్క సహకారం ఈ రోజున ఏంటంటే మాస్టర్లు అందరూ కూడా అప్పుడు మాకు చదివి చెప్పిన మాస్టర్లు అందరూ కూడా సన్మానం చేసుకోవాలని చెప్పే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తలపెట్టాం. ఇది అంచెలంచెలుగా ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్షిప్ అందరం కలిపి సాధక బాధకలు చెప్పుకొని
దీన్ని మరింతగా కృషి చేయాలని మేము అందరం కూడా కోరుకున్నాం. అలాగే తొందరలోనే మళ్ళీ ఇంకొకసారి 12 సంవత్సరాల క్రితం వందలాది మంది అట్టా గ్యాదర్ అయ్యాం. అట్లాగే మేమందరం ఇంకొక, ఎందుకంటే సివిఆర్ వాళ్ళ ఫ్రెండ్షిప్ డే కాబట్టి సివిఆర్ ప్రాంగణంలో ఇవాళ పెట్టాం. తొందరలోనే మేమందరం గెట్ టుగెదర్ లాగా అందరం కూడా కలుసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. సివిఆర్ స్కూల్ పూర్వ విద్యార్థులతోటి ఇలాంటి సమావేశాలు ఎన్నో జరిపారు. ఈ సమావేశానికి నేను కూడా రావటం జరిగింది. ఆనాటి జ్ఞాపకాలను ఈరోజు నెమరు వేసుకుంటూ, ఆనాటి మాకు చదువులు చెప్పినటువంటి గురువులు వేదిక మీద ఉండటం, ఒక్కొక్కరికి 80-85 ఏళ్ళు వచ్చినా మా కోసం వాళ్ళు వచ్చినందుకు నిజంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ యాక్టివిటీలో మన అరవ సత్యం చాలా యాక్టివ్గా ఉంటాడు. ఎప్పుడు పాత విద్యార్థులను కలపాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు కలిసాం. భవిష్యత్తులో కూడా కలుస్తాం. ఇవాళ ఒక్కొక్కరికి 60 ఏళ్ళు వచ్చినా ఆ చదువుకున్నటువంటి జ్ఞాపకాలు, ఆ స్నేహాలను ఎవరు మర్చిపోలేదు. మరి ఆ రోజులో సివిఆర్ స్కూల్లో 1800 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. ఇవాళ ప్రభుత్వ కళాశాలలో ఆ రోజున కలకలలాడేటువంటి నేపథ్యం. కానీ ఈరోజు కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో చదవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. తల్లిదండ్రులు కూడా ప్రైవేటు స్కూల్లో చదివించాలన్నటువంటి తపనతో చదివిస్తున్నారు, అప్పులు చేసి. కానీ ప్రభుత్వ పాఠశాలలో కూడా అద్భుతమైనటువంటి టీచర్స్ ఉన్నారు. ఈరోజు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఇది సివిఆర్ స్కూల్లో ఉన్నాం. ఈరోజు మనం విజయవాడ చుండూరు వెంకటరెడ్డి గవర్నర్పేట మున్సిపల్ హై స్కూల్. ఈ స్కూల్లో నేను 1979 నుంచి 82 దాకా చదివాను. మా స్కూల్ సివిఆర్ స్కూల్ 2011లో గెట్ టుగెదర్, నాకు తెలిసి విజయవాడలోనే కాక ఆంధ్ర రాష్ట్రంలో మొత్తంలో కూడా ఫస్ట్ సారి మేము ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ పెట్టడం జరిగింది. 2011 తారీఖు డిసెంబర్ నెలలో ఐవీ ప్యాలెస్లో పెట్టి 600 మంది గెట్ టుగెదర్ అయ్యాము. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా 30 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితులందరితో పిచ్చాపాటి మాట్లాడుకొని ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంజాయ్ చేశాము. ఆ రోజు నుంచి మొదలు ఈ రోజు దాకా ప్రతి సంవత్సరం స్నేహితుల దినోత్సవం రోజు మేము సివిఆర్ స్కూల్లో కలుస్తున్నాం. మా ఈ సివిఆర్ స్కూల్ అంటేనే అప్పట్లో మేము చదివేటప్పుడు 2200 మంది కెపాసిటీ ఉండేది, స్టూడెంట్స్ ఉండేవాళ్ళం. చాలా గొప్పగా ఉండేది. 1 టౌన్లో గాంధీజీ, 2 టౌన్లో సివిఆర్, ఈ రెండే ఫేమస్గా ఉండేవి. ఈ 2 స్కూల్లో చదివిన వాళ్ళు ఎస్ఆర్ఆర్ కాలేజ్కి వెళ్ళేవాళ్ళు. ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్ అది కూడా. అలాగ మా స్కూల్లోంచి ఆ రోజుల్లో చదివి ఎంతెంతో గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల డిపార్ట్మెంట్లో, వ్యాపారంలో, అన్నిట్లో ఉన్నారు. మా స్కూల్లో చదివిన వాళ్ళు, ఇదే స్కూల్లో చదివిన మన అరవ సత్యనారాయణ గారు డిప్యూటీ మేయర్గా చేశారు. ఈరోజు స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. అలాగే సింగర్ నాగురుబాబు గారు మన స్కూల్లోనే చదివి, మనతో పాటు చదివి ఆయన ఇవాళ సింగర్గా బాలసుబ్రహ్మణ్యం తర్వాత అంతటి పేరు సంపాదించి 30,000 పైగా పాటలు పాడిన మనం కూడా మన స్నేహితులని గర్వంగా చెప్పుకుంటున్నాం. 300 కోట్ల విలువ చేసే విజయవాడ గవర్నర్పేట డిపో పాత బస్టాండ్లకు చెందిన 4.15 సెంట్లు స్థలాన్ని లూలు సంస్థకు అప్పనంగా అప్పగించడంపై అఖిలపక్ష నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు లీజు పేరుతో నామమాత్రపు ధరలకు కట్టబెట్టే జీవో నెంబర్ 137 తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలోని హనుమాన్పేట దాసరి భవన్లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహర్శెట్టి నరసింహారావు, సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, పలువురు ఆర్టీసీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ విజయవాడ నగర ప్రజలకు చిరకాలంగా సుపరిచితమైన, దశాబ్దాల తరబడి రాష్ట్ర ప్రజలకు సేవలందించిన పాత బస్టాండ్, గవర్నర్పేట డిపోలను కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టడాన్ని అఖిలపక్ష నేతలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. సుమారు 300 కోట్లు విలువ చేసే విజయవాడ గవర్నర్పేట డిపో పాత బస్టాండ్లకు చెందిన 4.15 సెంట్ల స్థలాన్ని లూలు మాల్ ఇంటర్నేషనల్ సంస్థకి 99 సంవత్సరాల పాటు లీజుకిస్తూ జీవో నెంబర్ 137 విడుదల చేయడం పట్ల వామపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. లీజు పేరుతో నామమాత్రపు ధరలకు ప్రభుత్వ భూములు కట్టబెట్టడంపై ఇది ఖచ్చితంగా అధికార దుర్వినియోగమేనని విమర్శించారు.
ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వలన నగరంలోని చిన్న మధ్యతరగతి వ్యాపారులు దుస్థితి దయనీయంగా మారిందన్నారు. స్థానిక వ్యాపారాలకు ఉపాధిని నాశనం చేసే కార్పొరేట్ కంపెనీలను ప్రోత్సహించడాన్ని కూటమి ప్రభుత్వం మానుకోవాలని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా ప్రజాతంత్రవాదులు అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఇవాళ విజయవాడ నగరం నడిబొడ్డున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ ల్యాండ్స్ దాదాపు 4 ఎకరాలకు పైగా లులు కంపెనీ కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. నీకు లులు కంపెనీ పైన ప్రేమ ఉంటే ఆ మాల్ పెట్టేయాలనుకుంటే ఊరు బయట ఎక్కడైనా పెట్టించుకో, లేదంటే సిఆర్డీఏలో 54,000 ఎకరాలు ముఖ్యమంత్రి గారు అనుకుంటే ఎవరికి అనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు, అక్కడ నువ్వు ల్యాండ్ ఇచ్చి పెట్టించుకో. అంతేగాని ఇక్కడ ఆల్రెడీ జనసమర్థంగా ఉండే నగరం నడిబొడ్డున ఇవాళ నువ్వు దాన్ని లులు కంపెనీకి ఇస్తాము, 99 సంవత్సరాల పాటు లీజ్ ఇస్తామంటే 99 సంవత్సరాల తర్వాత ఎవరు బతికుండాము, మీరు బతికున్నాము, మేము బతికున్నాము, చంద్రబాబు నాయుడు గారు కూడా బతికి ఉండరు. మరి ఎందుకు మీరు అట్లా చేస్తూ ఉన్నారు? కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకటే మేము చెప్తా ఉన్నాం, అధికారం లేకముందు బాగుంటాడు, అధికారం వచ్చిన తర్వాత ఎప్పుడైతే కుర్చీలో కూర్చుంటాడో ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటాడు. దీన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. తర్వాత ఇవాళ భూములన్నీ కూడా పేదలు రైతులు వాళ్ళ చేతుల్లో ఉన్న భూములన్నీ కూడా తీసుకుని పెద్దవాళ్ళకు కట్టబెట్టడం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. విజయవాడ నడిబొడ్డులోని గవర్నర్పేట 2 డిపో పాత బస్టాండ్కు సంబంధించిన 4 ఎకరాల 15 సెంట్ల స్థలాన్ని లూలు షాపింగ్ మాల్కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 137ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఏపీపీటీడీ ఎంప్లాయీస్ను ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్నుగా డిమాండ్ చేస్తున్నాం. అది ప్రభుత్వ సంబంధించిన స్థలం కాదు, అది ఆర్టీసీకి సంబంధించిన స్థలము. 1959వ సంవత్సరంలో గజం 16 రూపాయల చొప్పున ఆర్టీసీ కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న స్థలాన్ని ఇవాళ గంపగుత్తుగా ఒక ప్రైవేటు షాపింగ్ మాల్ కేటాయించడం, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అందరినీ కలుపుకొని పోయి ఈ జీవోను రద్దు చేయకపోతే అందరినీ కలుపుకొని పోయి భవిష్యత్తులో ఉద్యమాన్ని నడుపుతామని చెప్పేసి కలిసి వచ్చి అన్ని సంఘాలను కలుపుకొని ప్రజా సంఘాలను కలుపుకొని పోయి ఉద్యమం చేసి జీవోను రద్దు చేసేంత వరకు పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వారిని కెనాల్ రోడ్లోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక స్వామిని తన జన్మదినం సందర్భంగా దర్శించుకున్నారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. ఆ ఆలయాల్లో సతీమణి కేశినేని జానకి లక్ష్మి, కుమారుడు వెంకట్, కుమార్తె స్నిగ్నాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబ సభ్యులకు మంగళ వాయిద్యాలతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఆలయ అధికారులు. రాష్ట్ర ప్రజలందరిపై ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేడు విడుదల చేసిన అన్నదాత సుఖీభవలో 7 లక్షల మంది రైతులకు ఈ ప్రభుత్వం కుర్చీ టోపీ పెట్టిందని ఎద్దేవా చేసిన మాజీ ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మల్లాది విష్ణు. 65వ నెంబర్ జాతీయ రహదారిని 6 వరుసలుగా భవానీపురంలోని పున్నమి ఘాట్ వరకు విస్తరించేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. బాపట్ల జిల్లా బల్లికొరవ సమీపంలోని గ్రానైట్ క్వారీ ప్రమాదంలో 6 కార్మికులు మృతి చెందడంపై దిగ్భ్రాంతి చెందిన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ది న్యూస్.